మన హృదయంలో ఒక యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటే గాడ్ విల్ హంబుల్ అస్. నాన్నగారు ఇప్పుడు ఒక మాట వాడుతుండేవారు, అన్నీ ఉన్న ఆకంట ఏం లేని ఆకంట కదా. అన్నీ ఉన్నాక ఎప్పుడన్నా చూడండి, అన్నీ ఉన్నాక ఎంత అణిగిమణిగా ఉంటుంది. డిగ్రీలు చదివేసి డాక్టరేట్లు చదివేసి వాడు కామ్గా క్వైట్గా సింపుల్గా ఉంటాడు. 10వ క్లాస్ 10 సార్లు ఫెయిల్ అయిపోయినోడికి అంత హెచ్చులో అయ్యో బాబాయ్ పట్టుకోలేము అంతే మనం అండి కాదు. దేవుడు కష్టార్జితం, జాగ్రత్త వినాలి, కష్టార్జితం. అమ్మ అడుగుతున్నాను, నీ కన్నీరు చూచిన దేవుడు, నువ్వు చేసిన ప్రార్థన చూచిన దేవుడు. నేను ఎప్పుడు చెప్తాను, నేను సిగ్గుపడాను. ఏదో పెద్ద అమెరికా వెళ్ళేసి వచ్చేసాం, మేము అది చేసాం ఇది చేసామని కాదు. జోషి గారు పెద్ద అబ్బాయిని, నో, పేదరికం అంటే ఏంటో నాకు తెలుసు. ఐఎమ్ నెవర్ అషేమ్డ్ టు టెల్. ఈ మధ్యలో ఎలాగైపోయారంటే కొంచెం ప్రసంగికులు దీవిస్తే వాళ్ళ గతం చెప్పుకుంటానికి సిగ్గుపడిపోతున్నారు. అదేంటో నాకు అర్థం కాదు. నాకు తెలుసు వాళ్ళు పెద్ద పెద్ద గొప్పలు చెప్తే నేను అనుకుంటాను, అరే వీడి ఐ నో హిస్ హంబుల్ బిగినింగ్స్, రైట్, వీరి హంబుల్ బిగినింగ్స్. పేదరికం అంటే ఏంటో నాకు తెలుసు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దోస్ డేస్. స్కూల్కి వెళ్తున్న దినాల్లో బూట్లు చిరిగిపోయి కింద చిల్లుబడి నడుచుకుంటూ వెళ్ళేవారు. నా కుమారులకు నేను చెప్తాను, ఒరే ఇప్పుడు మీకు కార్లు వచ్చాయి, బస్సులు వచ్చాయి, నడుచుకుంటూ వెళ్ళేవారు రా. నేను బాక్సింగ్ చిన్న బాబాయ్, జాయ్ బాబాయ్, మేము నడుచుకుంటూ వెళ్ళేవారు. నడుచుకుంటూ వెళ్తూ కాళ్ళు మలమల కాళ్ళతో ఉంటే ఆ చిల్లు ఏ రీతిగా కాలకుండా నడవాలో ఒక బూట్ వేసుకుంటే దాన్ని భద్రతపరుచుకొని నెక్స్ట్ సమ్మర్ దేవుడిచ్చేదాకా దేవుడి మీద ఏ రీతిగా ఆధారపడాలో నాకు తెలుసు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దోస్ డేస్. ఇంకో మాట చెప్పాలా, గెంజి తాగి పండుకున్న దినాలు నాకు తెలుసు. సిడిఆర్ హాస్పిటల్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను నేను. రక్షింపబడిన దినాలు, ఇంకా సేవకు రాని దినాలు. సిడిఆర్ హాస్పిటల్ ఐ కమ్ ఫ్రమ్ ఏ కార్పొరేట్ ఇండస్ట్రీ. ఏదో చదువు లేకపోతే పనిపాటు లేక సేవకు రాలేదు. ఐ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కార్పొరేట్ మేనేజర్. 27కి ఐ వాజ్ ద ఫస్ట్ జనరల్ మేనేజర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కృతజ్ఞతా హృదయం, కన్నీరు కార్చిన సమయం, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన దినము, భార్యాభర్తగా బిడలతో కష్టకాలములో కొలిమిలో వెళ్తుండగా యు ప్రేడ్ గాడ్ ఇన్ హిస్ అమేజింగ్ గ్రేస్. ఆయన కృపా కనికరము చూపించి హి హస్ బ్లెస్డ్ యు. వేర్ ఇస్ యువర్ హార్ట్? నీ హృదయం ఎక్కడ? నీ ప్రార్థన ఎక్కడ? నీ స్తుతి ఎక్కడ? నీ ఆరాధన ఎక్కడ? దేవునితో సంబంధం ఎక్కడ? అనవచ్చు అన్న, ఐ హ్యావ్ బికమ్ టూ బిజీ అన్న పాస్టర్ గారు, ఐ బికమ్ సో బిజీ ఇన్ ద బిజినెస్, ఇన్ ద మినిస్ట్రీ, ఇన్ ఎడ్యుకేషన్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ గాడ్. అందుకనే నీ జీవితంలో కష్టము నష్టం, అందుకే నీ జీవితంలో ఇరుకులు ఇబ్బందులు, అందుకనే నీ జీవితంలో చెప్పుకోలేని సమస్యలు. ఎందుకనగా బికాజ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ గాడ్. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు పలుకుతున్న మాట, ఏ మాట? మీ కష్టార్జితం, మీరు చేసిన మీ చేతి పని అన్నిటిల్లో నేను మిమ్మల్ని దీవించాను. కేక్ బేక్ చేయాలని అనుకోండి, మీకు ఉదాహరణ ఇస్తాను. ఫస్ట్ పిండి తీసుకోవాలి కదా తల్లి, పిండి తీసుకొని వచ్చి పిండిని చూస్తూ ఉంటే అబ్బా ఇది కేక్ అయిపోతుంది అంటే అయిపోతుందా? ఏం చేయాలమ్మా? పిండి తీసుకోవాలి. పిండి తర్వాత చుట్టూ ఫ్రూటీస్, ఐ లవ్ దోస్ ఫ్రూటీస్ కదా, అవి తీసుకురా. ఇవన్నీ కలిపి మిక్సీలో కొట్టిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? అవన్లో పెట్టాలి. థ్యాంక్ యూ అమ్మ, అవన్లో పెట్టాలి. అవన్నీ కలుపుతాము. ఒక ఫ్లవర్ మే బి ఏ కష్టము, టుట్టు ఫ్రూటీ మే బి ఏ కష్టము, ఆ ఎగ్స్ వేస్తాము మే బి ఏ ఇన్స్టెంట్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ మ్యారేజ్, ఇన్ యువర్ లైఫ్. ఇవన్నీ కలిపి ఆ హీట్లో పెట్టిన తర్వాత ఆ హీట్కి బేక్ అయ్యి అప్పుడు బ్యూటిఫుల్ టుట్టు ఫ్రూటీ కేక్ వస్తుంది. నా జీవితంలో కూడా అనేక సార్లు గాడ్ అలౌస్ ఆ కష్టాలన్నీ కలిసి ఆ కొలిమిలో వెళ్ళిన తర్వాత మన విశ్వాసము రిఫైన్ అయిన తర్వాత, మన పరిపక్వత వచ్చిన తర్వాత, మన విశ్వాసము బలపడిన తర్వాత ద ఎండ్ ప్రోడక్ట్ విల్ బి ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఎస్ లార్డ్. ప్రభువా, ఆ ఫ్లవర్గా ఉన్నప్పుడు నాకు అర్థం కాలే, గుడ్లుగా ఉన్నప్పుడు నాకు అర్థం కాలే, ఆ ఫ్రూట్స్గా ఉన్నప్పుడు నాకు అర్థం కాలే, కానీ ప్రభువా ఈ కష్టాలన్నీ కలిపిన తర్వాత, ఈ కొలిమిలో నేను వేయబడిన తర్వాత, బయటకు వచ్చినప్పుడు తర్వాత నీకు స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కష్టమనే కొలుములో నువ్వు వెళ్తున్నావేమో, నువ్వు చెప్పుకోలేని సమస్యలు గుండా వెళ్తున్నావేమో, కన్నీరుతో హృదయం గాయమై వెళ్తుందేమో. ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. హ్యాంగ్ ఇన్ దేర్. గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ ఎ పర్పస్. దేవుడు ఒక ప్రణాళిక కలిగి, గాడ్ అలౌస్ ఇట్ ఫర్ ఎ రీజన్.